హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు అయితే రైస్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్ను కోసం అయితే పోహా అయితే చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెమే. ఇక వాడికైతే స్కూల్కి పెడదామని చెప్పేసి పోహా అయితే చేస్తున్నాను. నార్మల్గా ఎప్పుడైనా కూడా ఫుల్ డే స్కూల్ ఉంటే మాత్రం చిప్స్ లేకపోతే చేగోడీలు అలా పెడుతూ ఉండేదాన్ని స్నాక్స్. ఇక ఇప్పుడు పొద్దున వెళ్తే మళ్ళీ 12:30కి అయితే వస్తారు కదా, పొద్దున కొంచెం ఒక 2 ముద్దలంత అన్నం అయితే తినిపిస్తాను. మళ్ళీ ఆకలి కాగుతాడో లేదో అని చెప్పేసి ఇలాంటివి అయితే చేస్తాను. టిఫిన్స్ అంటే చపాతి లేకపోతే ఉప్మా, పోహా ఇలాంటివి చేస్తే ఏంటంటే, ఇలాంటివి పిల్లలకు పెడితే ఏంటంటే మంచిగా స్టమక్ కూడా ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ వచ్చే వరకు వాళ్ళకి ఆకలి అయితే కాదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే పోహా అయితే చేస్తున్నాను. రోజుకొకటి డిఫరెంట్గా అయితే పెట్టేస్తున్నాను స్కూల్కి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. పల్లీలు వేసుకుంటారు కొంతమంది మినపప్పు వేసుకుంటారు, కొంతమంది శనగపప్పు వేసుకుంటారు పోపుకి. కానీ కొంతమంది లెమన్ కూడా వేసుకుంటారు, లెమన్ రసం పిండి కూడా వేసేసుకుంటారు. టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా. కానీ చిన్నుకు లెమన్ వేస్తే తినడు. అట్లనే పల్లీలు కూడా వేయట్లేదు నేను. పల్లీలు వేస్తే మళ్ళీ దగ్గు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఉంది దగ్గు, మళ్ళీ దగ్గు బాగా అవుతుంది అని చెప్పేసి ఇలా సింపుల్గానైతే చేసేస్తున్నా. ఏంటిది నాకు అర్థం కాలే. కివీ ఫ్రూట్, కివీ ఫ్రూట్ పెడితే అది సరిపోదు, మరి ఆకలి అవుతుంది. అవ్వా ఇంట్లో పిల్లలు తింటాని అంటే ఏదైనా ఒకటి చేయాలి అనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒకటి అయితే చేయాలి అనిపిస్తుంది. కనుక వాళ్ళు తినకపోతే మాత్రం ఎస్పెషల్లీ మళ్ళీ నా ఒక్కదాని కోసమే ఏం చేసుకోవాలి అని చెప్పేసి నేను చేసుకోను. ఇంట్లో అందరు తింటే మంచిగా చేయాలి అనిపిస్తుంది నాకు కూడా. అందరు తింటే నేను కూడా చేస్తా. ఇక నా ఒక్కదాని కోసం అంటే అసలు నాకు మనసు ఒప్పది, బద్ధకం అన్నమాట. ఇక పోహా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నుకైతే కివీ ఫ్రూట్ పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. కివీ ఫ్రూట్ వద్దు నాన్న, ఏం సరిపోదు, అది మళ్ళీ కడుపున వస్తుంది ఆకలి అయ్యి అని చెప్పేసి చెప్పాను. చిన్ను అయ్యింది టైము కంప్లీటా? తొందరగా గానిచ్చేసాయి. పోహా 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 ఎందుకు అర్థం? సరే నేను మేడంకి చెప్తాపా, మరి ఫోన్ చేస్తాపా మేడంకి చెప్తాపా. కివీ ఫ్రూట్ వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్ కింద తింటూ మిరపకాయలు అన్నీ కూడా ఏరేసి పక్కన పెట్టేసి పోహా మాత్రం ఇందులో అయితే వేసాను. మళ్ళీ ఒకవేళ వాళ్ళు అక్కడ తీసి ఇవ్వకపోతే నోట్లోకి వెళ్ళింది అనుకో మిరపకాయ, మళ్ళీ కారం అవుతుంది. అందుకని చెప్పేసి ఇందులో మిరపకాయలు అన్నీ తీసేసిన. మంచిది నువ్వు సరేనా? తీస్తుందా? ఓహో గుడ్ బాయ్. నువ్వు ఇంటికి వస్తావు కదా మధ్యాహ్నం, అప్పుడు వచ్చిన తర్వాత అన్నం తినిపించిన తర్వాత నీకు పెడతా కివి కివి. అటు మూలకే వేసుకో అన్న, ఇటు జరిపేసుకో.
వేసుకో, ముట్టుకోవద్దు చెప్పుల్ని. పిల్లల్ని ఇద్దరిని అయితే ఫ్రెష్ అప్ అయితే చేపించేశాను. ఇక అమ్ముల తల్లికి తినిపించాలి. స్కూల్లో చిన్నుని డ్రాప్ చేసి వచ్చి అమ్ముల తల్లికి ఏమైనా తినిపించాలి. వేసుకో, తొందరగా వేసుకో. అమ్ములు హాయ్ చెప్పరా. స్నాక్స్ కావాలంటనా, ఇస్తా. చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వద్దాము అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాను. ఇక హాఫ్ డే స్టార్ట్ అయిన కాడ నుంచి మార్నింగ్ అయితే చాలా అంటే చాలా హడావిడి అవుతుంది. పని అంతా కూడా మార్నింగే తీరినా కూడా చిన్ను తినే దగ్గర మాత్రం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ మా ఆయన హోటల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ ఆలు బజ్జీలు చేసుకుందాము అని చెప్పేసి పిండిని అయితే కలుపుతున్నాము. నేను చేయితో కలుపుతాను అని చెప్పేసి అంటున్నా కూడా మా ఆయన దీంతోనైతే కలుపుతున్నారు. మంచిగా కలుస్తుంది పిండి అంతా కూడా అని చెప్పేసి. మనం ఏ బజ్జీలు చేసుకున్నా సరే పిండి మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఆనియన్కైనా కూడా అలాగే మిర్చికైనా కూడా ఆలుగడ్డలకైనా కూడా మంచిగా పడుతుంది పిండి. మనం పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసేటప్పుడు మరీ లూజ్గా కలుపుకుంటే ఏంటంటే అసలు అంటనే అంటదు, పిండి పట్టుకోదు. ఆలుగడ్డలకైనా మిర్చికైనా ఇక్కడ చూస్తున్నారు కదా, మిర్చికైతే అసలే పట్టుకోలేదు పిండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువ అయినాయి. ఆలుగడ్డ బజ్జీలు చేసే ముందు ఆలుగడ్డలన్నీ కూడా మేమైతే సన్నగా తురిమాము, కానీ అంత కరెక్ట్ షేప్లో అయితే రాలేదు. మనకు నార్మల్గా బయట అమ్మే వాళ్ళు ఎలా చేస్తారు అంటే రౌండ్గా స్లైసెస్ లాగానైతే కట్ చేసి చేస్తారు, వాటితో బజ్జీలు అయితే చేస్తారు. ఇక్కడ అంత రౌండ్గా అయితే రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక మేము ఆలుగడ్డ బజ్జీలు తినేసి మార్కెట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ మా ఆయన బెల్ట్ అయితే తీసుకుంటున్నారు. మా చిన్ను బెల్ట్తో ఆడి ఆడి బెల్ట్ని అయితే విరగొట్టేశాడు. అందుకని చెప్పేసి మా ఆయన బెల్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మా ఆయన బెల్ట్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేమైతే మొబైల్ షాప్కి అయితే వెళ్ళాము. ఇక నా ఫోన్ పౌచ్ అయితే పూర్తిగా విరిగిపోయింది, అందుకని చెప్పేసి కొత్తది తీసుకుందాము అని వెళ్ళాము. ఇక్కడ నా సెల్కి అయితే వేశారు, పౌచ్ కూడా వేసేశారు. ఇక అక్కడ నుంచి మళ్ళీ మేము మార్కెట్ లోపలికి అయితే వెళ్ళాము, కూరగాయలు తీసుకుందాము అని చెప్పేసి. నా ఫోన్ పౌచ్ అయితే చాలా తొందరగా విరిగిపోయింది. ఏంటి ఇంత తొందరగా విరిగిపోయింది అని చెప్పేసి ఆ షాప్ అన్నయ్యనైతే అడిగాము, మొబైల్ షాప్ అన్నయ్యని. ఏ పౌచ్ అయినా కూడా 6 మంత్సే ఉంటుంది, తర్వాత విరిగిపోతాయి అని చెప్పేసి అన్నారు. ఇక మేమైతే అక్కడ పౌచ్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ లోపలికి అయితే వెళ్ళి కూరగాయలు తీసుకొని మళ్ళీ మేము ఇంటికైతే వచ్చేసాము. వచ్చే దారిలో పిల్లలకి ఇద్దరికి కూడా ఇడ్లీ అయితే తీసుకొని వచ్చేసాము. ఇడ్లీ ఎందుకు తీసుకున్నాము అని అంటే పిల్లలిద్దరికీ కూడా జ్వరం వచ్చింది. అంటే నైట్ వస్తుందన్నమాట, డే అంతా కూడా రావట్లేదు, నైట్ అంతా కూడా ఫీవర్ అయితే వస్తుంది అని చెప్పేసి చిన్ను ఇడ్లీ తింటా అంటే ఇడ్లీ అయితే కొనుక్కొని ఇంటికి వచ్చి పిల్లలిద్దరికీ కూడా తినిపించేసి సిరప్ పోసి పిల్లల్ని అయితే పడుకోబెట్టేసాము. ఇక మేము ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొచ్చాము కదా. నేనైతే చాలా రోజులైంది జామకాయ తిని, జామకాయలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక ఇక్కడ జామకాయలు అయితే తీసుకున్నాము, ఎంత బాగున్నాయో, కానీ స్వీట్ అయితే లేవు. ఇవి సీడ్ అంట జామకాయలు వచ్చేసి, అసలు స్వీట్నెస్ అనేదే లేదు కొంచెం కూడా. నెక్స్ట్ డే అయితే మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇది లొకేషన్ వచ్చేసి డీర్ పార్క్ సైడ్ అయితే ఉంటుంది కరీంనగర్లో. ఇక మేము ఎప్పుడైనా సరే చాలా లోపలికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం. డీమార్ట్ ఇంకోటి ఉంటుంది కదా పెద్దది, ఎప్పుడైనా అటే వెళ్ళే వాళ్ళం. అది దాన్ని ఏ కాలనీ అంటారో కూడా నాకైతే తెలియదు. ఇక ఈ కొత్త దాంట్లోకి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇక లోపలికి వెళ్ళి సామాన్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. పిల్లలిద్దరు కూడా చాలా అంటే చాలా అల్లరి. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని అక్కడ ఉన్న పిల్లల్ని చూసి వీళ్ళు కూడా చాలా అల్లరి. అబ్బా మామూలుగా ఉండదు అల్లరి మాత్రం. ఎందుకు తీసుకొస్తాం రా పిల్లల్ని అనిపిస్తుంది, అంత అల్లరి చేస్తారు. ఇక మా అమ్ములు అయితే మంచి అక్కడ కింద పడుకొని ఏడుస్తా ఉన్నది, చెప్పులు కావాలి అని చెప్పేసి. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.